ఇవాల్టి నుంచి మనము పవిత్ర కార్తీక దామోదర మాసాన్ని జరుపుకుంటున్నాం. ఈ పవిత్ర కార్తీక దామోదర మాసంలో యశోదామాత యొక్క ప్రేమపూర్వక సంబంధం ఎంత బలంగా ఉంది కృష్ణుడితో అనేది మనం చూసామన్నమాట. సాక్షాత్తు ముల్లోకాలను పాలించే ఆ వైకుంఠనాథుడు బాలుడి రూపంలో వచ్చినప్పుడు అతన్ని బాలుడుగానే కాదు, ఏ రూపంలో కూడా ఎవరూ అతన్ని బంధించలేకపోయారు. కేవలం ఆ సౌభాగ్యం ఒక్కటే మాత్రం యశోదామాతకు లభించింది. దాని గురించి సుఖదేవ గోస్వామి వారు భాగవతంలో ఏమన్నారంటే, నేమం విరించి నభవో నశ్రీర్ అభ్యంగ సంశయ ప్రసాదం లేబిరే గోపి ఎత్తత్ ప్రాప్య విముక్తిదాత్. ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని ప్రసాదించు భగవానుడి వలన యశోదామాత పొందినటువంటి అనుగ్రహము బ్రహ్మ కానీ, శివుడు కానీ, దేవదేవుని అర్ధాంగి అయినటువంటి లక్ష్మీదేవి కానీ పొందలేదు అనని ఎంత అద్భుతంగా యశోదామాత యొక్క గొప్పతనాన్ని వివరించారో మనం చూసాం. హరే కృష్ణ.